నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కుకు విత్ జాతిరత్నాల్లో కెఫే నిలోఫర్ అధినేత బాబురావు గారి సమక్షంలో వీళ్ళంతా అయితే టీ పెట్టడం స్టార్ట్ చేసేసారు. అంటే ఆయన టీకి ప్రత్యేకత అయితే ఉంది కాబట్టి ఆ టీని వీళ్ళెలా తయారు చేస్తారో, మరి వీళ్ళల్లో ఎవరు అంత రుచిగా ఆ టీని తయారు చేస్తారో వాళ్ళకైతే ఒక మంచి మెమరీగా ఏదో ఒక గిఫ్టో ఏదో ఒకటి అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ సండే వచ్చేసరికి అలీ గారి మిసెస్ అయినటువంటి అలీ జుబేదా గారు అయితే ఆమె కూడా వచ్చేస్తున్నారు గెస్ట్గా. ఇక కుకు విత్ జాతిరత్నాల్లో గెస్ట్ రోల్స్ అయితే ఎక్కువైపోతున్నాయి. కుకింగ్ షోకి అయితే తక్కువ టైమే మిగులుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే జాతిరత్నాలు ఫన్ చాలా ఎక్కువగా అయితే చేస్తూనే ఉన్నారు, బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ కుక్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి టాస్క్స్ ఎక్కువైపోయి, అంటే టాస్క్ అంటే లాస్ట్ వీక్ కూడా చూడండి, వాళ్ళైతే కొంచెం దిష్టి బొమ్మల్లాగా కాసేపు అట్లా ఉండడము, అంటే పొయ్యి మీద పెట్టిన వంటలు కొన్ని మాడిపోవడము, ఇట్లా కొద్దిగా జరుగుతున్నట్టు పర్సనల్గా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వంటల ప్రోగ్రాంలో కొంచెం వంటకి ఎక్కువ టైం ఉంటేనే కదా రుచికరంగా చేయగలరు. కానీ ఆ టైంలో కూడా రుచిగా చేసే వాళ్ళైతే ఉన్నారు అక్కడ. కానీ వాళ్ళంతా బాగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. కానీ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయాలంటే కొద్దిగా కష్టమైతే అవుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఇది మంచి కుకింగ్ షో, బాగానే హైలైట్ అయితే, అంటే బాగా హిట్ అయితే కొట్టిందనే చెప్పాలి. ఇక రాబోయే కొన్ని రోజులు మాత్రమే కాబట్టి మంచి ఫన్తో అయితే ఈ కుకు విత్ జాతిరత్నాలు జరుగుతుంది. బట్ ప్రోమో దగ్గరకు వచ్చేసరికి ఈసారి సాటర్డే సండే 2 ప్రోమోస్ ఒకేసారి 1 మినిట్ మాత్రమే వేస్తున్నారు. నిజంగా అదైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. కనీసం సాటర్డే వాళ్ళది ఒకసారి, సండే వాళ్ళది ఒకసారి వేస్తున్నప్పుడు కొంచెమైనా బాగుండింది. బట్ ఇద్దరిని కలిపేసేసరికి అస్సలు చాలామంది మిస్ అయిపోతున్నారు. ఓన్లీ కామెడీ చేసేవాళ్ళు, జస్ట్ వచ్చిన గెస్ట్లే ఎక్కువ హైలైట్ అయితే అయిపోతున్నారు. ఇక మాట్లాడినటువంటి యష్మి కానీ, కొంచెం సన్నీ కూడా తక్కువే, అలాగే తనూజ కూడా తక్కువే మాట్లాడుతుంది. వీళ్ళంతా కొంచెము వెనక్కి వెళ్ళిపోయినట్టు, అసలు ప్రోమోలో అసలు కనిపించినట్టు ఉంటుంది. ఇక అవినాష్, అలాగే ఇమాన్యుయల్, హరి, రీతు వీళ్ళంతా అయితే చాలా అంటే చాలా హైలైట్గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. ఈసారి అయితే ప్రొఫెషనల్ టీమ్ అని చెప్పేసరికి ఒక్కొక్కరు నర్సులుగా, పోలీస్గా, డాక్టర్లుగా, లాయర్లుగా ఇలా రకరకాల వేషాలు వేసుకొని వచ్చేస్తారు జాతిరత్నాలైతే. ఇక మన అవినాష్ అయితే నర్సు వేషంలో అబ్బా చాలా రోజుల తర్వాత లేడీ గెటప్ వేయడం కదా, అస్సలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది ఆయన పర్ఫార్మెన్స్. ఇక విష్ణు వచ్చేసరికి పోలీసు శివమణి గెటప్లో వచ్చేసింది. నాకు కొంచెం తిక్క అనగానే అవినాష్ నీకు కొంచెం కాదు అంతా తిక్కే అని చెప్పేసి చాలా కామెడీ అయితే చేస్తూ ఉంటారు. ఇక గోమతి అండ్ ప్రదీప్ వీళ్ళిద్దరి క్యూట్ లవ్ స్టోరీ అయితే, గోమతి అయితే నిజంగానే అసలుకి ఎంత ఫ్లర్ట్ చేస్తుంటుందో ప్రదీప్ని. పాపం ప్రదీప్ గారు చాలా మొహమాటము అసలే అమ్మాయిలంటే, అయినా కానీ చాలా జోవియల్గా తను కూడా లైట్ తీసుకొని హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. కాబట్టి ప్రోగ్రామ్ కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ జరుగుతుంది. చూడాలి ఈసారి ఎలిమినేషన్ జోన్కి ఎవరు వస్తారు, అలాగే ఎలిమినేట్ ఎవరు అవుతారు చూడాల్సి ఉంది. ఇక లాస్ట్ వీక్ యష్మి, అలాగే శోభ, ఆ సండే టీంలో వచ్చేసి మళ్ళీ సన్నీయే వచ్చాడు. కాబట్టి లీస్ట్ వీళ్ళ ముగ్గురులో మరి ఈరోజు ఎవరు వంటలు బాగా చేసి, ఈరోజు అంటే సాటర్డే ఆర్ సండే ఎవరు వంటలు బాగా చేసి మార్క్స్ని గెయిన్ చేసుకుంటారో, లేదంటే లూజ్ అంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా జడ్జెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో వీళ్ళతో మాత్రం ఫన్ అయితే చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మంచి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళంతా చేసే కామెడీలో మీకు ఎవరి కామెడీ బాగా నచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే విష్ణు కూడా పోలీస్ గెటప్లో చాలా బాగుంది కదా, చాలా తన హైట్కి సరిగ్గా సరిపోయిందనే చెప్పచ్చు. వచ్చేసరికి సత్తి గారు డాక్టరో సైంటిస్టో తెలియదు కానీ నిజంగా ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు కదా, ఆ చెప్పు సైజునైతే కనిపెట్టేశానని చెప్పి సత్తి గారు చెప్తున్నారు. నెక్స్ట్ లెవెల్లో ఫన్ మాత్రం చేస్తున్నారు. ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.